ఓకే. తర్వాత అదే విధంగా ఇప్పుడు బీసీలు తెలంగాణలో రాజ్యాధికారం సాధించాలంటే ఒక ప్రత్యేక పార్టీ పెట్టడం అవసరం ఉందా? లేదంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీలో ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రకటించి ముందు నుంచి పార్టీ రాబోయే ఎలక్షన్లో ముందుకెళ్లే అవకాశం ఉందా? ఇప్పుడు అందుకే ఇప్పుడు తెలంగాణలో ఈ భావజాలం అనేది బాగా వచ్చేసింది. ప్రజలందరూ కూడా అవేర్నెస్ వచ్చిన అంశం వాళ్ళకు కూడా తెలిసిపోయింది. కాబట్టి ఈరోజు బీసీ వాదాన్ని తప్పకుండా ఎత్తుకునే పరిస్థితి వస్తుంది. ఎత్తుకోవాలి కూడా. ఆల్రెడీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ లాస్ట్ ఎలక్షన్స్ ముందే బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి వాళ్ళు పోయినారు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఎలక్షన్లో వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయో మనకు తెలుసు. ఆ తర్వాత వచ్చినాకనే మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి అన్న వాళ్ళు బీసీ అధ్యక్షుడిని, పార్టీ అధ్యక్షుడు ఉంటే ఆయననే కూడా వీక్కిరు. ఉల్టా అయిపోయింది. ముఖ్యమంత్రి సంగతి దేవుడు ఎరుగు, అధ్యక్షుని వీకేసారు. అక్కడ మన ఈ శాసనసభలో నాయకుడు ఉంటాడు కదా, శాసనసభలో నాయకుడిని దాన్ని కూడా తీసేసిరు వాళ్ళు. లెజిస్లేచర్ పార్టీ నాయకుడిని వేరేటోళ్ళకి ఇచ్చేసిరు. అంటే చెప్తున్నా, అంటే వాదంతో అనటమే కాదు, వాదంతో నిలబడే వాళ్ళు కావాలి, కమిట్మెంట్ కావాలి. చేసే పనిలో ఈ వర్గాలకి న్యాయం జరుగుతుందా, ఎవరు చేసిరు గత వరకు చూడాలి. ఇప్పుడు మేము చేసినాయి అనడానికి ఇవన్నీ చెప్పాం. మేము గాలి మాటలు చెప్పట్లే, మేము చేస్తామని చెప్పట్లే. మమ్మల్ని ఎవరు అడగలేదు. మేము మొన్న అసెంబ్లీలో 34 సీట్లు ఇచ్చినాం. వీళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టో వీళ్ళు ఏం చెప్పినారు, పార్లమెంట్కి 2 సీట్లు అని చెప్పినాడు. అంటే 34 కావాలి. ఎన్ని ఇచ్చిండు? 19 ఇచ్చిండు. 19లో 5 ఓల్డ్ సిటీ ఇచ్చిండు. మరి మేము ఏం మాట చెప్పలేదుగా. మేము చెప్పకుండానే తీసుకొచ్చేసి 34 అసెంబ్లీ సీట్లు ఇచ్చినాం. మాకు ఎవరు చెప్పకుండానే మేము అసెంబ్లీ మొదటి స్పీకరు బీసీకి మధుసూదనాచారి గారికి ఇచ్చాం. స్వామిగౌడ్ గారికి కౌన్సిల్ చైర్మన్ ఇచ్చాం. మార్కెట్ కమిటీలలో 33% రిజర్వేషన్లు పెట్టాం. మహిళలకు అవకాశం ఇచ్చాం గ్రేటర్ హైదరాబాద్లో. అంటే మహిళలకు కూడా రావాలని, అంటే సామాజిక కోణము మా దగ్గర అవన్నీ కూడా మేము ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా, మేము ఇంకా కూడా మేము బీఆర్ఎస్ అనేది బహుజన రాజ్య సమితిగా కూడా ముందుకు పోవడానికి మేము ఎట్లా ఈ వర్గాలకు ఇంకా బెరుగ్గా న్యాయం చేయగలుగుతాం అనే దాని మీద 69% రిజర్వేషన్లు తమిళనాడులో జరుగుతుంటే, ఈ మధ్యలో మా నాయకుడు కేసీఆర్ గారు మా దాంట్లో ఉన్న 30 పైగా బీసీ నాయకుల్ని మీరు తమిళనాడు పోయి అసలు ఏం జరిగింది అక్కడ మొత్తం దాని రాజకీయ సామాజిక నేపథ్యం, ఉద్యమాలు ఏంటి, రిజర్వేషన్లు ఏంటి, పార్టీలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎక్కడ స్టార్ట్ అయింది రిజర్వేషను, వస్తే 69% వరకు ఎట్లా వచ్చింది, ఈ క్యాపు 50% ఉన్నది, దాన్ని ఎట్లా ఎదుర్కొన్నారు వాళ్ళు, 9th షెడ్యూల్ ఏంటి, 9th షెడ్యూల్లో పెడితే మనకు ఎట్లా మనం మిగులుతాము, ఈ పరిణామం అంతా ఏంది, అక్కడ ముఖ్యమంత్రి ఏ రకమైన పద్ధతులు అవలంబించారు, అక్కడ ఎన్ని కమిషన్లు ఏర్పడ్డాయి, కమిషన్లు ఏర్పడితే రేపు వాళ్ళు ఎట్లా సర్వే చేసినారు, ఆ సర్వేలు సుప్రీంకోర్టు ముందు ఎట్లా నిలబడ్డాయి స్క్రూటినీలో, టెక్నికల్గా, ఇవన్నీ కూడా స్టడీ చేయమని మమ్మల్ని పంపించినారు. మేము అంతా పోయి అదంతా తీసుకొచ్చి రిపోర్ట్ తయారు చేసి పెట్టుకున్నాం. కాబట్టి బీఆర్ఎస్ అనేది భారత రాష్ట్ర సమితి కన్నా కూడా బహుజన రాజ్య సమితిగా రేపు ముందుకు పోవడానికి మా దగ్గర ప్రణాళికలు అవుతున్నాయి. మా దగ్గర మాకుంటుంది. ఇది యుద్ధం. ఈ యుద్ధంలో ఎవరి ప్రణాళికలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆచరణ వాళ్ళకు ఉంటుంది, ఎవరి చిత్తశుద్ధి వాళ్ళకు ఉంటుంది. నువ్వు మాటలు చెప్పి చేయకపోవడం కాదు, నేను చెప్పకపోయినా చేసిన అంటున్నాను.